హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరాజ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ లక్ష్మీ గణేష్ కలర్స్కి అయితే వచ్చినాము. ఇది ఫస్ట్ బైపాస్ రోడ్డు వెమ్లాన్ నుంచి సిద్దిపేట పోయేటప్పుడు ఉంటుంది. ఇక్కడ నర్సింగ్ కాలేజీ ఎదురుగా ఇక్కడ మనం అయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ 16 ఫీట్స్ నుంచి 18 ఫీట్స్ 19 ఫీట్స్ వరకు ఉన్నాయి. 16 ఫీట్స్ ఇంకా చిన్న గణపతులు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఐస్ వర్క్ కాలేదు. ఈ గణపతి అయితే 18 ఫీట్స్ ఉంది. చూడండి, ఇది ఐస్ వర్క్ కాలేదు, జ్యువెలరీ వర్క్ కూడా కాలేదు. ఇక్కడ ధోతి వర్క్ అయితే అయిపోయింది, ఫినిషింగ్ కాలేదు కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ గణపతి పక్క కూడా సేమ్ గణపతి ఉంది. ఈ గణపతి కూడా 18 ఫీట్స్ ఉంది. ఈ గణపతి చూడండి చాలా పెద్ద ఉంది. ఇక్కడ జిల్లాలో ఫస్ట్ టైం ఇప్పుడు పెద్ద గణపతులు అని చెప్పవచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఐస్ వర్క్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ కూడా అయిపోయింది. కొంచెం ఫినిషింగ్ ఉంది, జ్యువెలరీ కూడా ఉంది. ఈ జ్యువెలరీ వర్క్ మాత్రం కావాలి. ఇంకా ఈ పక్కకు 16 ఫీట్స్ గణపతులు ఉన్నాయి. ఇక 16 ఫీట్స్ గణపతులు చూద్దాం. ఇక్కడ రండి, ఇవైతే సేమ్ మోడల్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఆర్ట్స్ అయితే అయిపోయింది. ఇవి ఐస్ వర్క్ కూడా రాలేదు, జ్యువెలరీ వర్క్ కూడా రాలేదు. గణపతులు అయితే ఇక్కడ కిరీటంలో తీసుకున్నట్టయితే ఇక్కడ దుర్గామాత అయితే వచ్చింది. చూడండి, సేమ్ గణపతులు ఇవన్నీ సేమ్ గణపతులు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. లోపల అయితే ఇక్కడ చిన్న వినాయకులు ఉన్నాయి, 16 ఫీట్స్ వినాయకులు ఉన్నాయి, 18 ఫీట్స్ వినాయకులు ఉన్నాయి. ఆ గణపతులను చూపిస్తా. లోపలికి రెడీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి అయితే ఇక్కడ కిరీటంలో మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఈ గణపతి ఫుల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఐస్ వర్క్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది. ఇక్కడ ఈ వర్క్ అంతా మొత్తం అయిపోయింది. ఇదైతే డెమో పీస్ లెక్క ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్దదంటే 18 ఫీట్స్ వరకు ఉంది వినాయకుడు. ఇంకా లోపల కూడా సేమ్ వినాయకుడు ఉన్నాయి. ఇవే వినాయకుడు సేమ్ అవుతున్నాయి. ఈ వినాయకుడు కూడా మొత్తం వర్క్ అంతా అయిపోయినాయి. ఈ పెద్ద వినాయకులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చిన్న వినాయకులు చూద్దాం. లోపలికి వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే పెద్ద గణపతులు అయితే చూసారు కదా. ఇప్పుడు 8 ఫీట్స్ 10 ఫీట్స్ 6 ఫీట్స్ ఉన్న గణపతులు చూడండి. ఇదైతే ఫుల్ వర్క్ అయితే అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది, ఐస్ వర్క్ అయిపోయింది. ఇది త్రిశూలం, మన పైన అయితే శ్రీకృష్ణుడు ఉన్నాడు. కిరీటంలో అయితే ఇది వర్క్ అంతా అయిపోయింది. ఇది దగ్గర 10 ఫీట్స్ వరకు ఉంటుంది ఈ గణపతి అయితే. ఈ పక్కకున్న గణపతి కూడా సేమే. ఇక లోపలికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ వినాయకుడు అయితే చూసారు కదా. ఇక్కడ ఈ గణపతి అయితే చూడండి. ఇదైతే దగ్గర 10 ఫీట్స్ ఉన్నది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో సత్యనారాయణ స్వామి వచ్చాడు. ఇక్కడ పక్కకైతే 2 ఏనుగులు వచ్చినాయి స్వామి వారికి. ఇక్కడ చూడండి, ఇదైతే కూర్చున్నట్టున్నది గణపతి. ఇది కూడా 10 ఫీట్స్ ఉంటుంది. ఇంకా పక్కకున్న వినాయకులు కూడా సేమే ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే సత్యనారాయణ స్వామి ఆర్చ్ గల గణపతి అయితే చూసారు కదా. ఇక్కడ ముంగడికి వెళ్దాం. ఇంకా ముంగడ కూడా గణపతులు ఉన్నాయి చూడండి. ఇవైతే సేమ్ గణపతులు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్ గణపతి. ఈ గణపతి అయితే ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే దగ్గర 11 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఉంది. ఇక్కడ కిరీటంలో అయితే శ్రీకృష్ణుడు వచ్చిండు. ఇది జ్యువెలరీ వర్క్ మాత్రం కాలేదు, ధోతి మాత్రం బ్లూ కలర్ ధోతి. ఇదైతే ఇంకా ఫినిషింగ్ మాత్రం కాలేదు, జ్యువెలరీ వర్క్ కూడా కాలేదు. ఇదైతే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లోపల అయితే గణపతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడైతే గణపతి చూసి కదా. ఈ గణపతి అయితే డిఫరెంట్ స్టైల్ గణపతి. ఇక్కడ 2 పులులు అయితే వచ్చినాయి. ఇక్కడ మార్బల్ టైప్ ఉన్న గణపతి. ఇది ఎట్లా అంటే ఈ అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు గణపతి. ఇదైతే ఆర్ట్స్ కూడా డిఫరెంట్ స్టైల్గానే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే దగ్గర 12 ఫీట్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పక్కకున్నది కూడా ఆ టైపే. ఇది చూడు ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ పక్కకున్న వినాయకుడు కూడా అదే టైపు మార్బలే కదా. మార్బల్ టైపే, కాకపోతే ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ సింపుల్ గానే ఉంది, ఏం లేదు. ఇక్కడ కూర్చున్నట్టు గణపతి డిఫరెంట్ స్టైల్ అంతే. ఇది కూడా సేమే రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ గణపతులు చూసి ఇవన్నీ డిఫరెంట్ స్టైల్ ఏం లేవు, అన్ని సేమ్ గణపతులు. ఇక మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ముందర చూద్దాం. ఇప్పుడైతే మనము అక్కడైతే గణపతులు చూసాం. ఇక్కడైతే ఈ గణపతి చూడండి. ఇది కూడా దగ్గర 10 ఫీట్స్ ఉంటుంది గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మాత్రం శివుడు పార్వతి వచ్చారు. ఇక్కడ ఈ జ్యువెలరీ వర్క్ మాత్రం కాలేదు. ఇది కూర్చున్న గణపతి. ఇది కూడా డిఫరెంట్ స్టైల్గానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్దాం, లోపల చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఆ గణపతి అయితే చూసారు కదా, 10 ఫీట్స్ గణపతి. ఇప్పుడు ఇక్కడ అయితే డిఫరెంట్ స్టైల్ గణపతి ఉంది. లక్ష్మీ నరసింహ స్వామి స్టైల్ గణపతి. ఇక్కడ అయితే లక్ష్మీ నరసింహ స్వామి, లక్ష్మీదేవి. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎల్లో కలర్ దొరుకుతుంది. ఇవన్నీ సేమ్ గణపతులు,
సేమ్ ఆర్చులు, సేమ్ స్టేషన్ వస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లెక్క సేమ్. ఇవైతే లోపల ఇవన్నీ సేమ్. ఓకే చెప్పు. రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే అక్కడ ఆ గణపతి అయితే చూసారు కదా. ఈ గణపతి చూడండి దగ్గర 10 feet ఉంటుంది. ఈ గణపతి అయితే జ్యువెలరీ వర్క్ మాత్రం కాలేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో అయితే ఎలుక వాహనాలు లెక్క ఇక్కడ సన్నాయి వాయించినట్టు, ఎలుకలు సన్నాయి వాయించినట్టు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 10 feet ఉంటుంది గణపతి, చాలా బాగుంది. ఇక్కడ ఇవైతే సేమ్ ఉన్నాయి గణపతులు అయితే. ఇక మనం ముందుకు వెళ్దాం. రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే దగ్గర 80 feet, ఇది కూడా 10 feet దగ్గర ఉంది. ఇక్కడ సరస్వతి మాత, లక్ష్మీదేవి రెండు వచ్చినాయి. ఈ గణపతి అయితే 10 feet ఉంది. జ్యువెలరీ వర్క్ మాత్రం ఇంకా కాలేదు. జ్యువెలరీ వర్క్ మాత్రం కాలేదు. ఈ ధోతి మాత్రం రెడ్ ధోతి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బాగుంటే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ముందున్న ఇంకా ఆ వినాయకుడు పెడతా ఇక్కడ రండి లోపలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 8 feet 10 feet గణపతి అయితే చూసారు కదా. ఇదైతే 5 feet గణపతి. ఇగో ఇక్కడ అయితే సింహం వచ్చింది, ఈ వాహనము. ఇక్కడ ధోతి మాత్రం గ్రీన్ కలర్. ఇక్కడ ఆర్చ్ కూడా డిఫరెంట్ స్టైల్, సైడ్ కూడా ఆర్చ్ వచ్చింది. ఇది మాత్రం 5 feet. చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఈ ఇళ్ళలో కూడా పెట్టుకోవచ్చు వినాయకుడు, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందరకైతే వెళ్దాం. ముందర ఇంకా వినాయకుడు చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ గణపతి అయితే వచ్చింది కదా. ఇక్కడైతే డిఫరెంట్ స్టైల్ పీఠం మీద కూర్చున్న గణపతి. ఇది ఇక్కడైతే రెడ్ ధోతి వచ్చింది. ఇక మొత్తం జ్యువెలరీ వర్క్ అయిపోయింది, ఐస్ వర్క్ అయిపోయింది, అంత అయిపోయింది. ఈ వినాయకుడు మాత్రం మొత్తం పూర్తి అయిపోయింది. ఇక లోపల ఇంకా వినాయకుడు ఉంది, చూద్దాం పదండి. ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ అయితే ఆర్చ్ ఇది కూడా 5 feet ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఆర్చ్. ఇక్కడ ఆర్చుల్లో అయితే మనకు రాముడు అయితే వచ్చిండు. రాముడు బాణం ఇట్లా విల్లెత్తినట్టు వచ్చింది. ఈ వినాయకుడు మాత్రం దగ్గర 5 feet ఉంటుంది. ఇవన్నీ సేమ్ వినాయకుడు. ఇక లోపలికి వెళ్దాం. ఇంకా లోపల చూద్దాం. అమ్మి ఫ్రెండ్స్, అక్కడైతే చూసారు కదా. ఇక్కడైతే చూడండి, ఇది కూడా 5 feet వినాయకుడు. ఇక్కడ ఈ వినాయకుడు అయితే డిఫరెంట్ స్టైల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే తామర పుష్పం ఆర్చ్ అయితే వచ్చింది. ఇదైతే కూర్చున్న గణపతి. ఇక్కడ డిజైన్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది, ఐస్ వర్క్ అన్నీ అయిపోయినాయి. ఈ వినాయకుడు అయితే డిఫరెంట్ ఉంది, 5 feet ఉంది. ఈ చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కకి వెళ్దాం. ఇక్కడ వేరే గణపతులు ఉన్నాయి అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఆ వినాయకులు అయితే చూసారు కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే 5 feet వినాయకుడే. ఇక్కడ మనకు వాహనం అయితే నంది వాహనం వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ ఎల్లో కలర్ ధోతి వచ్చింది. ఇక్కడనైతే ఐస్ వర్క్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ రథం మీద కూర్చున్న గణపతి అయితే ఇది బాగుంది. ఓకే, ఇంకా ఓకే ఓకే గ్యాస్, ఇప్పుడైతే చిన్న వినాయకులు అయితే చూసారు. 5 feet 6 feet వినాయకులు అయితే చూసారు. ఇదైతే 8 to 10 feet దాకా ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రమే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చిండు. ఈ వినాయకుడు అయితే 10 feet వరకు ఉంటుంది. ఇదైతే మొత్తం ఫుల్ వర్క్ అయితే అయిపోయింది, జ్యువెలరీ వర్క్ అయిపోయింది, ఐస్ వర్క్ అయిపోయింది, కిరీటం కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది వినాయకుడు అయితే. ఫ్రెండ్స్, ఇదైతే చూసారు కదా. ఇంకా నెక్స్ట్ గణపతి అయితే చూద్దాం. ఇక్కడ పక్కకి వెళ్ళి చూడండి, ఇదేనా ఎన్ని ఫీట్లు. అయితే ఇప్పుడైతే అక్కడ వినాయకుడు చూసారు కదా. ఇక్కడ లోపలికి వచ్చినాము. ఈ రాధాకృష్ణ గణపతి. ఇక్కడ ఆర్చులు అయితే రాధాకృష్ణుడు వచ్చిండు. ఇక డిజైన్ అయితే అయిపోయింది. ఇక పోతే జ్యువెలరీ వర్క్ మాత్రం కాలేదు, ఐస్ వర్క్ అయిపోయింది. ఇదైతే ఇక్కడ మనకు లాల్ కలర్ ధోతి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఏమి లేవు. ఇదే సేమ్ గణపతులు, రాధాకృష్ణ గణపతులు అన్నీ సేమే. ఇది కూడా సేమే. ఇది ఏముంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మన వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా ఐడి ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి శివరాజ్ బాబు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.